గుత్తికోటను క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పాలించే కన్నా ముందు శాతవాహనుడు, చాళుక్యులు పరిపాలించిన అనంతరం టిప్పు సుల్తాన్, నిజాం నవాబులు గుత్తికోటను కేంద్రంగా చేసుకుని పరిపాలించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. మూడు కొండలను కలుపుతూ 303 మీటర్ల ఎత్తులో 25 హెక్టార్ల విస్తీర్ణంలో శంఖాకృతిలో నిర్మితమైన కోట నాటి రాజసాన్ని నేటికీ ప్రదర్శిస్తోంది. 5 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పుతో కోటగోడ శతఘ్నులు నిర్మించారు. కోటలో 101 బావులు, గజశాలలు, అశ్వశాలలు, నీటి కొలనులు, చీకటి గదులు, దేవాలయం వంటివి ఉన్నాయి. క్రీస్తు పూర్వం నుంచి అంటే 20వ శతాబ్దం దాకా దాదాపు 21 రాజవంశాలు ఈ గుత్తికోటను పరిపాలించడం జరిగింది. అయితే కాలక్రమేణా గుత్తికోట ఉన్నటువంటి ప్రాశస్తాన్ని, చరిత్ర గొప్పతనం కనుగొనవుతుంది. దీనికి ప్రధాన కారణము కొంతమంది స్వార్థపరులు. శత్రు దుర్భేద్యంగా నిర్మితమైన ఈ కోటలో క్రీస్తుపూర్వం 2500లోనే జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు నాటి బ్రిటిష్ పాలకుల వరకు 22 వంశాలకు చెందిన రాజులు గుత్తి దుర్గాన్ని పాలించారు. అశోక చక్రవర్తి, శ్రీకృష్ణదేవరాయలు పాలనను కూడా ఈ దుర్గం చూసిందే. అయితే కాలక్రమేణా కోటలోని కట్టడాలు ఉనికిని కోల్పోతున్నాయి. చారిత్రక సంపదను జాతీయ సంపదగా గుర్తించి పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కోట శిథిలావస్థకు చేరువైంది. జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు కానీ ఆయన కాకుండా రాష్ట్ర పర్యాటక అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ గుత్తికోట అభివృద్ధికి. ఇలాగే వదిలేయడంతో గుత్తికోట అసాంఘిక కార్యక్రమాలకు నిలయం అవుతోంది కానీ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. అటు కోటను పరిరక్షించాల్సిన గుత్తికోట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.